మీ వైఖరి ఏంటి? సిట్నే కొనసాగించాలి, కేంద్ర దర్యాప్తు అవసరం. అక్టోబర్ నాటికి 3 నాటికి స్పష్టమని కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశం. ఇందాక ఈనాడు రాసిన టైప్లోనే వీళ్ళు కూడా, కానీ వీళ్ళు 18 నుంచి రాసుకొచ్చిన వార్తలు జనాలు చూశారు. లేకపోతే 8,113 కోట్ల షాక్ వెంటాడుతున్న జగన్ పాపాలు. 2023-24 11,826 కోట్లు వసూలుకు అభ్యర్థన. రెండు కలిపితే వినియోగదారులపై 20,096 కోట్లు భారం. సర్ఛార్జీల వడ్డనకు సిద్ధమైన డిస్కంలు. 18ని ఏపీఆర్సీ ప్రజాప్రశాఖన గత ఏడాది ఏప్రిల్ డిస్కంలు వెంట ఎన్నికల ముందు బాదురు వాయిదా. 8,113 కోట్లపై ఏడాదిన్నరకు స్పందించిన కమిషన్ బగ్గుమంటున్న పార్టీలు ప్రజా సంఘాలంటూ ఏదైతే ఇందాక సాక్షి రాసిందేమో 8,113 కోట్లు అయిపోతున్నారు, వీళ్ళు చెప్తుంది 20,096 కోట్లు అయిపోతున్నారు. ఈ పాపం జగన్ది అన్నటువంటిది. చంద్రబాబు టైంలో చేసినటువంటి దాన్ని జగన్ వచ్చిన తర్వాత పెంచినప్పుడు అప్పుడేమో జగన్ బాతుతున్నారని వేశారు. అంటే గత ప్రభుత్వాల వాటిని తర్వాత వచ్చిన వాళ్ళు ఎలక్షన్స్ ముందు పెంచకుండా ఆ తర్వాత బాతుతున్న మాట వాస్తవం. కాకపోతే ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెరగబోతున్నాయి. పెరిగిన తర్వాత అది జగన్ పాపం అని తిట్టుకోండి అన్నటువంటి కాన్సెప్ట్కి ఇక్కడ మనల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు.